గౌరవనీయులైన ఎస్పీ గారికి, సింతూరు వారికి నా నమస్కారాలు సార్. మా వ్యవసాయ భూమి నిమిత్తం మేము గత 5 సంవత్సరాల నుంచి మా యవ్వ నేను పోరాడుతున్నాము. ఎటపాక రెవెన్యూ అధికారులు తెలంగాణ నాన్ ట్రైబుల్ అయిన మైబో అనే అతనికి మా వ్యవసాయ భూమిని తెలంగాణ నాన్ ట్రైబుల్ అయిన మైబూకి గ్రేసోమోల్కి అంటగట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మా యవ్వకు నాకు ప్రాణాపాయం ఎంతో ఉంది. మా ప్రాణాల మీదకి వచ్చింది ఈ పరిస్థితి. మా వ్యవసాయ భూమి పరిస్థితులు ఇప్పుడే వచ్చిన తర్వాత అసలు ఇంటి డాక్యుమెంట్స్ అది ఎవరు స్థానము ఏంటి అని ఎంఆర్ఓ గారి దగ్గర అక్కడే ఎంక్వైరీ చేయించి రిపోర్ట్ తీసుకొని వికెట్ చేయిస్తారు. అది ఈ రోజే పోలీస్ అధికారులు మా ఇల్లు కూల్చేస్తామని మాకు ఫోన్ చేసి చెప్పారు. మా ఇంటికి కూడా వచ్చి బెదిరిస్తున్నారు మమ్మల్ని. కలెక్టర్ సార్ గారు, దయచేసి మీరు ఈ వీడియో చూసి 5 నిమిషాలు మా కోసం మీ టయాన్ని వెచ్చించి ఈ వీడియో చూసి మీరు దయచేసి పరిష్కరిస్తారని మేము నమ్ముతున్నాము. ఎటపాక ఎస్ఐ గారు, చిన్నబాబు గారు బంధువు అయిన వ్యక్తి మా మీద 2020 సంవత్సరంలో దాడి చేసినప్పుడు అది కేసు అయింది. ఆ కేసుని విత్డ్రా చేసుకోమనేసి చాలా బెదిరించారు, ఎన్నెన్నో చేశారు. నేను వినలేదని కక్ష పెట్టుకొని ఇప్పుడు దాకా అలాగే చేస్తున్నారు. ఎటపాక ఎస్ఐ గారు బంధువు అయిన వ్యక్తి గ్రేసోమోలు కలిసి నా మీద దాడి చేసినప్పుడు 2000 అంటున్నాడు. గ్రేస్ హోమ్ మనుషులు నేను కలిసి ఆక్రమించుకున్నాము అనేసి అంటున్నాడు. దగ్గర తీసుకున్నారు. ఇది మురళి గారి దగ్గర తీసుకున్నారు. మురళి గారి నుంచి మాకు వచ్చింది మొత్తవరకు. మురళి గారి దగ్గర తీసుకున్నారు. మురళి గారి నుంచి మాకు వచ్చింది మొత్తవరకు వాయిదీసి తర్వాతకి మా తర్వాత వీళ్ళు అన్నారు. ఇది కూడా ఆ పట్టాన్ని వీళ్ళే తీసుకున్నారు మొత్తం కూడా. ఇది కూడా తీసుకోమని తీసుకోలేదు అప్పట్లో. ఎవరి దగ్గర తీసుకున్నారు? ఇది మురళి గారి దగ్గర తీసుకున్నారు. మురళి గారి నుంచి మాకు వచ్చింది మొత్తవరకు వాయిదీసి తర్వాతకి మా తర్వాత వీళ్ళు అన్నారు. ఇది కూడా ఆ పట్టాన్ని అందరిదే. దీని పక్కన కూడా ఉంది కొంచెం వీళ్ళే తీసుకున్నారు మొత్తం కూడా. మహబూబ్ గ్రేస్ హోమ్ మనుషులు వాళ్ళు అంటున్నాడు. గ్రేస్ హోమ్ మనుషులు నేను కలిసి ఆక్రమించుకున్నాము అనేసి అంటున్నాడు. ఈ మాటలు రెవెన్యూ వాళ్ళకి చెప్పినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదు. అక్కడే ఉండి చూసినా పట్టించుకోవట్లేదు. మా వ్యవసాయ భూమిని మా యవ్వ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లి పట్టా చేయమని అడిగితే ఎంఆర్ఓ గారు డబ్బులు అవుతాయి అనేసరికి పట్టా చేయమని మా యవ్వను రెవెన్యూ అధికారులు డబ్బులు అడిగినందున మా యవ్వ వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వలేకపోయినందున ఎంఆర్ఓ మా విరోధులకు తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు చెలరేగి మా మీద దాడికి వచ్చారు. మా అమ్మను నన్ను చంపే ప్రయత్నం చేశారు. మేము ఈ బాధను ఎవరికి చెప్పుకోము. మా ఫోన్ను పగలగొట్టేశారు. రేప్ చేయబోయారు మమ్మల్ని. మా బాధ మేము ఎవరికి చెప్పుకోము. ఇలా అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తే కనీసం ఆ ఫిర్యాదు కూడా ఆ పోలీసు వాళ్ళు తీసుకోలేదు. దాని చేత మేము పై అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎటపాక స్థానిక పోలీస్ వాళ్ళ మాటలు విని పైన అధికారులు సహాయం కూడా చేయలేదు. డీజీపీని కలవడం వలన ఆ సార్ జోక్యం చేసుకొని మా విరోధుల పైన ఎఫ్ఐఆర్ చేసిన డేటు 22 ఫిబ్రవరి 2022న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. కేసులో నుండి తప్పించుకోవడానికి వాళ్ళ పంచాయతీ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కేసు అయిన అదే రోజున తెచ్చుకున్నారు వాళ్ళు డేటు. తెలంగాణ నాన్ ట్రైబుల్ అయిన మా విరోధులైన మైబూకి ఎంఆర్ఓ ఇచ్చిన తప్పుడు ఎండార్స్మెంట్ వలన వాళ్ళకు అనుకూలంగా రాసుకున్న దస్తావేజులు ఒక్కొక్క సంవత్సరంలో వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకున్నామనేసి ఇక్కడ రాసుకున్నారు. 6/2021న ఇంకోటి 9/6/2012న ఒకటి రాసుకున్నారు. ఇంకొకటి ఏమో 17/4/2022న రాసుకున్నారు వాళ్ళు విరోధులైన వారు. ఇంకొకటి 9/2/1993న రాసుకున్నారని. నేను 4 పేపర్లు చూపించాను. ఈ 4 పేపర్లు ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క
సంవత్సరాలలో తీసుకున్నారనేసి వాళ్ళే రాసుకున్నారు. ఈ సంవత్సరాలకి ఒకదానికి ఒకటి పొంతన లేకుండా రాసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను చూపించిన వీటి ద్వారానే మా విరోధులైన వాళ్ళు తహసీల్దార్ దగ్గర వీటి ఆధారాలని బట్టి వీటిని చూపించి వాళ్ళకి మా విరోధులకు ఇంటి పన్ను, కరెంట్ బిల్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవన్నీ ఇచ్చారు. ఈ 4 పేపర్లను బట్టి illegally collected house tax in the Panchayat office, as well as the current meter and no objection certificate. They illegally collected evidence to అధికారులు వీటిని చూసి మా విరోధులకు వారసత్వ జీవనాధారమైన మా వ్యవసాయ భూమిలో ఇచ్చారు. రెవెన్యూ అధికారులు ఎలాంటి మాటలు చెప్తున్నారో, ఎలాంటి రిపోర్ట్ తయారు చేశారో ఆయన మాటలు దయచేసి చూడండి కలెక్టర్ సారు. చేసుకుంటున్నారు దీంట్లో నేను మీకు అండర్స్మెంట్ ఇచ్చాను. నేను పేపర్ పెట్టాను కాబట్టి ఆ భూమి మీద ఇంకేమీ అడగకూడదంటే కుదరదు. అదే రెవెన్యూ ఆఫీస్లో ఉన్న ఉద్యోగి 10 రోజులకి ముందు మీ భూమిలో ఎవరు తెలంగాణకు సంబంధించిన నాన్ ట్రైబుల్ ఎవరు లేరు, రికార్డులో చూపించట్లేదు అని మాతో అంటున్నాడు. చూడండి, ఏ కట్టడాలు కట్టొద్దని అంటున్నాడు. మరి ఈ అధికారిని తెలంగాణలో నుంచి వచ్చి కట్టడాలు కట్టొచ్చు అని అంటున్న ఆ అధికారిని చూడండి కలెక్టర్ గారు. ఈ భూమి మీద గత కొంతకాలం నుంచి 10-15 సంవత్సరాల నుంచి ఎంతండి దాంట్లో పెన్షన్ చేశాను. అప్పటి నుంచి 95 నుంచి ఒక ఆసాం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఆసాం అక్కడ ఏదో షర్ట్ చేసుకుంటున్నాడు. ఆయన ముక్కుమే తెలియదు సార్, ఆయన్ని మొండుకుంటా ఇక్కడ ఎట్లా అయింది సార్? అదేంటమ్మా అది ముక్కు ఆయన ఇప్పుడు ఎటపాకలో ఉన్నాడు, హైదరాబాద్ లో ఉండద్దా భూమిలో? అట్లాగా సార్, ఆయన అక్కడ ఉండి అది ఇక్కడ ఎట్లా అయింది? ఇక్కడ ఏ రోజు వ్యవసాయం తేలేదాకా ఏం జరగకూడదు సార్. అట్లా ఎట్లా అవుతుంది? అది తేలేదు. పిఓ సార్ చెప్పేదాకా ఏం జరగకూడదు సార్. సార్ పిఓ సార్ చెప్పేదాకా ఇది మేము తొందరపడలేదు కదా సార్. వాళ్ళు కూడా ఏం చేయకుంటుంటే మంచిది సార్. మాకు తేల్చి చెప్పేదాకా దయచేసి తమరి ఇది ఆప్ చేయండి సార్. నేను పేపర్ పెట్టాను కాబట్టి ఆ భూమి మీద ఇంకేమీ అడగకూడదంటే కుదరదు. ఇదే అసలైన విషయం. ఈ అధికారే మా సమస్యకు అసలైన కారణం. When asked to do a patta in 2020, the officials said that we were not in a position, and Mabab and his family were also not in a position. Revenue officials are testifying that Telangana non-drive Mabab was not in a position. వాళ్ళ రికార్డుల ప్రకారం కూడా ఇది 2L అనే ఉన్నది. ఎవరు దీన్ని ఆక్రమించలేదు ఇంతవరకు. అవతలోడు చేయలే, మీరు చేయలే. వాళ్ళ రికార్డుల ప్రకారం కూడా ఇది 2L అనే ఉన్నది. ఎవరు దీన్ని ఆక్రమించలేదు ఇంతవరకు. వాళ్ళ రికార్డుల ప్రకారం కూడా ఇది 2L అనే ఉన్నది. ఎవరు దీన్ని ఆక్రమించలేదు ఇంతవరకు. గిరిజన కలెక్టర్ ఐటీడీఏ పిఓ అకుల వెంకటరమణ ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పిన మాట కూడా లెక్కలేదట ఈ అధికారికి. నివాసం ఉంటున్నట్టుగా రాస్తే సార్ ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నారు సార్ వీళ్ళు? అన్ని తేలినాక వాళ్ళని పిలుస్తాము, మిమ్మల్ని కూడా పిలుస్తామమ్మా. పిలిచినాక ఇప్పుడు మీ మాటను బట్టి మేము గౌరవించి ఇప్పటిదాకా ఏం చేయకుండా ఉన్నాం సార్. Look at how they are getting agitated with the support of the police and the revenue department. Sir, we have been saying this for 5 years. The police and the revenue department don't really care. They are getting agitated. Look at how agitated they are. Sir, look at how agitated they are. They are getting agitated. The collector has cancelled the order of injection they brought illegally, but they are still getting agitated. నువ్వు చెప్పాలా? నీకేం చెప్పేది? ఫోన్లతో నష్టాలు మీరు అంతేవరకు తీయరు. మీద దాడులు చేసి నా మీద నన్ను రేప్ చేయటానికి నా విరోధులు వచ్చి ఎన్నోసార్లు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు సీసీ కెమెరాలు పగలగొట్టి నా కుక్కల్ని చంపేసి నా ఇంటిని కూల్చేయటానికి వచ్చి ఎన్ని దాడులు చేసినా ఒక్కసారి కూడా ఇవన్నీ పోలీసు వాళ్ళకి పెట్టింది దరఖాస్తులే సార్. కానీ ఒక్కటి కూడా పట్టించుకోలేదు. అది సివిల్ మ్యాటర్ అనేసి అనుకుంటూ వచ్చారు సార్. ఆ సివిల్ కేసు కలెక్టర్ గారు కోర్టులో ఉంటే కలెక్టర్ గారు చూసుకుంటూ ఉంటే మళ్ళీ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తూ కాగితాలన్నీ పట్టుకోండిరా, మేము ఆ కాగితాలన్నీ చూడాలి అనేసి మాట్లాడుతున్నారు సార్. అంతకుముందేమో అది సివిల్ మ్యాటర్, మాకు సంబంధం లేదు,
అనేసి మాట్లాడారు. ఇప్పుడేమో కలెక్టర్ కోర్టులో ఆ సివిల్ కేసు కలెక్టర్ కోర్టులో పరిశీలనలో ఉంటే ఇప్పుడేమో నన్ను ఇలా పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు సార్. ఏఎస్పీ గారి దగ్గర కాగితాలన్నీ పట్టుకురాకపోతే నీ ఇల్లంతా పీకేస్తాము, నీ ఇల్లంతా తీసేస్తామని బెదిరిస్తున్నారు సార్. అందరినీ తీసుకొని సారే వస్తారట టీంలోకి. టీంలోకి వచ్చిన తర్వాత అసలు ఇంటి డాక్యుమెంట్స్ అది ఎవరు స్థానము ఏంటి అని ఎంఆర్ఓ గారి దగ్గర అక్కడే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకొని వికెట్ చేయిస్తారు. అది ఏంటన్నది నువ్వే Police Sub-Inspector Chinababu relative Ramu and Grace home people were attacked on me in 2020 in FIR 121/2020 date 08.06.2020 accused to escape from case by the police support and Tehsildhar. They are putting a false reporter on us to ensure that to get benefit for G.T.S.S. Grace home, Mehboob, Chandrasekhar by the Tehsildhar and police S.I from 5 years. నేను మీకు ఎండార్స్మెంట్ ఇచ్చాను. వందనములతో తురసం సుశీల నా సెల్ నంబర్ 9652960988 ఎటపాక AS. ఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్.